మల్లాపూర్ డివిజన్లో నాగలక్ష్మి నగర్ పరిధిలో ఉన్నటువంటి 300 గజాల ప్రభుత్వ భూమి స్థలం విషయమై అక్కడ గతంలోనే తెలుగుదేశం హయాంలో దేవేంద్ర గౌడ హయాంలో 300 గజాల స్థలము నవోదయ మహిళా మండలికి ఇవ్వడం జరిగింది. దాన్ని 100 గజాల స్థలంలో కన్స్ట్రక్షన్ జరిగింది. 200 గజాల స్థలంలో ఖాళీ ఉన్నది. దీనికి కొంతమంది భూకబ్జాదారులు కన్ను వేసి అసెస్మెంట్ మాకు 200 గజాలు వేరేటోళ్ళు ఒక మిలిటరీ అమ్మినని చెప్పేసి తీసుకొచ్చి అక్కడటువంటి లొకేషన్ వేరు, ఇక్కడటువంటి లొకేషన్ వేరు. కాబట్టి మా పార్టీ నాయకుడు మా కార్యకర్తలు చెప్పుకున్నటువంటి వాళ్ళు ఇలా అక్కడ ఇచ్చినటువంటి కాంగ్రెస్ వాళ్ళ ఆ లీడర్లు ఇచ్చినటువంటి సమాచారం మేరకే మేము వాళ్ళ ఎమ్మెల్యే గారు కార్పొరేటర్ గారు చర్య తీసుకొని దానికి ప్రహరీ గోడ నిర్మించడానికి కొబ్బరికాయ కొట్టడానికి పోయిన సందర్భం ఉంది. మరి దీన్ని కొంతమంది స్థానిక కాంగ్రెస్ నాయకులు పని కట్టుకొని కంకణం కట్టుకొని ఒక డబ్బుల ఆరోపణలు చేసి కార్పొరేటర్ మీద 3 లక్షలని 4 లక్షలని చెప్పేసి ఇట్లా అడిగినని చెప్పేసి చౌకవర్తనంగా అడ్డగోలు మాటలతోటి మానసికంగా వేధింపు మాటలకు గురి చేసి ఇలా ఆయన మీద లేని ఇప్పుకొని ఆరోపణలు చేయడం జరిగింది. దీన్ని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం. నిజంగానే మీరు కాంగ్రెస్ నాయకులకు దమ్ముంటే మరి దాన్ని ఆ ప్రహరీ కూడా నిర్మించండి, ఆ మహిళా మండలికి జాయిన్ అప్పచెప్పండి. మేము కాదంటలేదు, మా పార్టీకి ధైర్యం దమ్ముంది కాబట్టి ఇలా ఎమ్మెల్యే గారు కార్పొరేటర్ గారు వచ్చి ఇలా కొబ్బరికాయ కొట్టాం. ఖచ్చితంగా ఆ మహిళలకు అక్కడ స్థానికులకు అప్పచెప్తాం. మీకు మీ జాగ్రత్త మీరు నిరూపణ చేసుకొని తీసుకొని ఇలా ప్రభుత్వ భూమి కాబట్టి మేము ఖచ్చితంగా ప్రజలకు ఇస్తామని చెప్తున్నాం. కానీ ఇలా కాంగ్రెస్ స్థానిక నాయకులు ఇది ఆలోచన చేసుకొని, ఎందుకనంటే మీరు మాట్లాడేటువంటి మాటలు వెనక్కి తీసుకోవాలి. అందుకోసమని మేము చెప్పేది ఏంటంటే మేము చేసినటువంటి డిమాండ్ మీరు స్వాగతించాలి. అందరూ టైం వేస్ట్ చేసి అందరినీ అధోగతి పాలు చేయకూడదు. ఖచ్చితంగా మీరు మాట్లాడినటువంటి విషయాలను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి కాంగ్రెస్ నాయకులు అటు పోలీసు వాళ్లకు చెప్పి బందోబస్తు పేరు మీద ప్రజల్ని అయోమయం గురి చేయడానికి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టి ఇది క్యాన్సల్ చేయడానికి ప్రయత్నం చేసి ఇక్కడ ఉండేటువంటి పరమేశ్వర్ రెడ్డి స్థానిక ఉప్పల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా రావాల్సిన మేరకే ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇవన్నీ వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము ముక్త కంఠంతోటి పార్టీ తరఫున ఖండిస్తున్నాం. మొన్న జరిగినటువంటి మా కార్పొరేటర్పై నిందారోపణలు చేసినటువంటి ఎవరైతే మల్లాపూర్లో ఉన్నటువంటి నాయకులు చేశారో ఆ భూమి 300 గజాల భూమిని ఒక నవోదయ మహిళా మండలికి 100 గజాలు ఇచ్చింది. మిగతా దాన్ని గవర్నమెంట్ ఆధీనంలో ఉన్నటువంటిది భూమిని ఒక సైనికుడు తీసుకున్నాడని చెప్పేసి అని సైనికుడి దగ్గర నేను తీసుకున్నానని చెప్పి చెప్పడం జరిగింది. మరి సైనికుడు ఏ విధంగా అమ్మే హక్కు ఆ సైనికుడికి ఉందో చెప్పి ఒకసారి తెలియజేయాలి. అదేవిధంగా సైనికుడికి అమ్మే హక్కు లేదు కాబట్టి మీరు ఏ విధంగా కొన్నారు, కొన్నటువంటి స్థలం ఏదైతే ఉందో మేము చూస్తే అది మల్లికార్జున నగర్లో లొకేషన్ చూపిస్తున్నది. మరి ఈ భూమి చూపించి అక్కడ భూమి మాకు చూపించడం ఏంటిది? ఇది అంతర్గతం ఏమి ఉంది? కాబట్టి మా కార్పొరేటర్ గారు మా పార్టీ వ్యక్తి అయినా కూడా ప్రభుత్వ భూమిలో అన్యక్రాంతం కాకూడదని చెప్పేసి ఉద్దేశంతో ప్రజల అభిష్టం మేరకు తాను అక్కడ ఒక ప్రజలకు ఉపయోగపడే విధంగా కాంపౌండ్ కట్టి దాన్ని కాపాడాలని చెప్పేసి ఆయన అభిష్టం మేరకు చేశాడు. కానీ ఆయనపై లేనిపోయినటువంటి నిందలు మోపి ఈయన డబ్బులు తీసుకుంటున్నాడు, డబ్బులు అడిగాడని చెప్పి చెప్పడము, మరియు అది కూడా కాంగ్రెస్ నాయకులు తనపై ఒక ప్రజల మేరకు 2 సార్లు గెలిచినటువంటి వ్యక్తి చాలా మంచి వ్యక్తిని బదనాం చేయడం అనేది చాలా తప్పైనటువంటి విషయము. కాబట్టి ఖబర్దార్ మేము ఏం చెప్తున్నామంటే మంచి వ్యక్తులను కూడా మీరు మలినం చేయడం అనేది చాలా తప్పు. ఇటువంటి కార్యక్రమాలు చేపట్టకండి. అది మిమ్మల్ని నడిపిస్తున్నది మీ అనుకున్నటువంటి ఒక భూతమే నడిపిస్తుంది. అదే పరమేశ్వర్ రెడ్డి నడిపిస్తున్నాడు మీకు. కాబట్టి మేము తెలియజేస్తుంది ఏంటంటే
మేము ఇక్కడ చేస్తున్నటువంటి ఏ పనులకైనా మీరు అడ్డుపడడం ఇది చాలా తప్పు. కాబట్టి రేపు మీరు కూడా ప్రజల కొరకు ప్రజలకు సేవ చేయండి, కానీ తప్పు ఆరోపణలు మాత్రం చేయొద్దని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాము.